ఒక 10 years క్రితం ఇక్కడ ఒరిస్సా మధ్యగూడ మునిగూడ నుంచి లోపలికి వెళ్తాయి. ఒక 2 కొండలు ఎక్కి దిగితే ఒక గ్రామానికి వెళ్ళాలి సేవకుడు. మహా అయితే 28-27 సంవత్సరాల వయసు ఉంటాయి. వివాహమైంది, 2 చిన్నపిల్లలు ఉన్నారు. తను ఉన్న చోట ఒక ఆరాధన జరుగుద్ది, 2 కొండలకి దిగి అవతల ఒక ఆరాధన జరుగుద్ది. వెళ్ళాడు సాయంత్రం. తెల్లవాసరికి వచ్చి వెళ్ళి రాలేదు, 10 అయిపోతుంది రాలేదు. పాస్టర్ డౌట్ వచ్చింది, వాళ్ళు కౌరు పెట్టింది, అయ్యగారు ఇంకా రాలేదేంటి, అదేంటి తెల్లరగట్టి వెళ్ళిపోయారు కదా. ఇటు నుంచి వీళ్ళు అటు నుంచి వాళ్ళు ఎత్తుకుంటా వస్తున్నారు. మనసు వేడి చెంకిస్తుంది. ఒక చెట్టులోకి వచ్చాక చూస్తే ఓ చెట్ల కింద తల ఒక చోట ముండే ఒక చోట ఉంది. పచ్చి నెత్తురు అక్కడ ఇంకా ఉంది. క్రైస్తవ వ్యతిరేక తీవ్రవాద భావాలు కలిగిన వారు చంపేశారు. అది జరిగిన 6 మాసాలకి నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడున్న మన సహోదరులు సేవకులు 2 చంటి పిల్లలతో పాటు అమ్మాయిని తీసుకొచ్చారు. అన్న మొన్న చనిపేశారు పాస్టర్ గారిని, ఆయన భార్య పిల్లలన్న. వాళ్ళని చూస్తే నాకు దుఃఖం పొంగుకొచ్చింది. ఏమని ఆదరించాలో నోరు పెగలేదు, కళ్ళంట నీళ్లు ప్రవాహంలో వచ్చేస్తున్నాయి. అమ్మాయి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా, ఏం ప్రార్థన చేయమంటావు అని అడిగాను. ఆమె మనసులో ఏముందో, అసలు ఏం ఆశపడుతుందా, ఏం చేయమంటావమ్మా అంటే, చిన్న పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరన్నా దొరికితే అన్నయ్య, మరి ఆయన గారు వదిలేసిన సేవకాల ప్రతి వారం 2 కొండలు ఎక్కాలన్నా నేను వెళ్ళాలి కదా ఇప్పుడు అంటే హృదయం పగిలిపోయింది. ఇడిచికొడితే 23-24 సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లకి. విధవరాలు అయిపోయింది. తన భర్త తలను చేతిలో పట్టుకుని కూర్చొని నడుస్తుంది. మొండెం ఎక్కడో ఉంది. 2 చంటి పిల్లలు ఊళ్ళో పెట్టుకుని ఏమని ప్రార్థన చేసి బిడ్డ అంటే, మొన్న ఇచ్చిన పిల్లల్ని ఎవరిని చూసుకునే వాళ్ళు దొరుకుతాయని, నేను ప్రతి వారం 2 కొండలు వెళ్ళి రావాలి కదని, ఆ బిడ్డలను చూసుకోవాలి కదని, నన్ను చల్లారిపోతారని. ఎందుకు బ్రతుకుతున్నారా? కేవలం దేవుని రాజ్యం వచ్చింది. నా జీవితానికి ఆధారం ఏంటని లేదు, నీ అడ్డ బతకాలని లేదు, మా అమ్మ నాన్న ఏదైనా చెయ్యాలని లేదు, నాకు నెక్స్ట్ లైఫ్ ఫ్యూచర్ ఏంటి, నాకు ఏదైనా తోడు నీడ కావాలి. నా బిడ్డలను చూసుకున్న వాళ్ళు ఒక్కరు దొరికితే నమ్మకస్తులు. నేను రేహిం బాబులు ఆ విశ్వాసాలు చల్లారిపోకుండా అసలు మళ్ళీ ఆ దారికి వెళ్తానికి భయపడాలండి. ఎంత పెద్దల మగోడైనా ఒక ఆడబిడ్డ పిల్లలను చూసుకుంటే నేను వెళ్ళిపోతాను ఆదివారం సాయంకాలం అంటుంది. నేను నీకేం ప్రార్థన చేయగలను బిడ్డ, నువ్వే నాకు చెయ్యి, నీ స్థాయిలో నేను లేనని చెప్పుకున్నాను నా బిడ్డ దగ్గర. ఎంత అద్భుతమైన వ్యక్తులండి వీళ్ళు, ఎంత అద్భుతమైన వ్యక్తులు. దేవుడు కంచె తీసి వేసిన అడవి పందులు పెళ్ళగించేస్తున్న, దారిపోయి వాడు కొమ్మలు ఇచ్చేస్తున్న స్వరం కూడా తగ్గలేదు ఆ బిడ్డకి. ప్రతిష్ట సమర్పణ పెట్టు పక్కన స్వరం కూడా తగ్గల కనీసం. బతికితే అట్ట బతకాలండి, బతకాలండి. బతికితే ఆ బిడ్డ ముందు తలంచాను నేను, నా తలంచాను ఆ బిడ్డ ముందు. అమ్మా నువ్వే మా కొరకు ప్రార్థన చేయాలి, నీకేమైనా సహాయపడగలిగితే మా బతుకది 10,000, నువ్వే మాకు ప్రార్థన చేయాలండి. అమ్మో ఇగరు అలాగనకండి అనియా, మాయకమైన బిడ్డ, దానికి ఏం తెలియదు ప్రపంచం. ఒకటి తెలుసు, మా ఆయన గారు మా పాస్టర్ గారు చనిపోయినంత మాత్రాన అక్కడ సేవ ఆగకూడదు. ఈ త్రోవలో వెళితే ప్రాణం పోగొట్టుకున్నాడు, ఆ త్రోవలో నేను వెళ్లాల్సిందే నా బిడ్డల కోసం. స్కూల్తో 500 మంది ఉంటారు, అక్కడ 10 మంది ఉంటారు. వాళ్ళ కోసం లైఫ్ రిస్క్ చేస్తుందండి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి వస్తే చాలు, మన ఆత్మ బలపడుతుంది సేవలో. ఏం మనము ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి ట్రైనింగ్కి, ఒక్కసారి అలాంటి చోటుకి వెళ్ళి వస్తే చాలు. కావలసినంత రోషం, కావలసినంత సిగ్గు కూడా వస్తుంది.